గోబీ 65 చేస్తున్నాను నేను ఈరోజు. దానికోసమని ఒక కాలీఫ్లవర్ తీసుకున్నాను. దాన్ని ఇలా ఫ్లవర్స్ లాగా ఒలుచుకోవాలి. ఒలుచుకున్న తర్వాత ఇందులో కొన్ని నీళ్ళు పట్టేసి ఒక 5 మినిట్స్ స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి నీళ్ళని. అప్పుడు గోబీ కొంచెం మెత్తపడుతుంది. తర్వాత ఇందులో ఉన్న పురుగులు గిన్నె ఏమైనా ఉన్నా పైకి వచ్చేస్తాయి మనకి. దీనిలో వాటర్ ఇది మునిగేలాగా వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా మునిగే వరకు వాటర్ తీసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. 5 మినిట్సే ఉంచాలి, ఎక్కువసేపు ఉంచకూడదు. చూసారు కదా, పసుపు వేసుకొని ఇలా ఒక 5 నిమిషాలు వేడి నీళ్ళలో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ మైదా, ఒక 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. అండ్ ఒక టేబుల్ స్పూన్ కారం, మీ రుచికి సరిపడా వేసుకోండి మీరు. అండ్ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 3 కరివేపాకు రెమ్మలు, ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అండ్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా ఈ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలాగా మొత్తంగాను ఆ పిండి అంతా ఈ ముక్కలకు పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. ఒకవేళ డ్రైగా అయితే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కూడా కలుపుకోవచ్చు. నేను కలిపేశాను. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇది ఏంటంటే కలర్ కోసమే, అంతకుమించి ఏం లేదు, జస్ట్ కలర్ మంచిగా వస్తుంది. కొంచెం వేసుకోవాలి. వేసుకొని మొత్తంగా పట్టేలాగా కలుపుకోవాలి. మొత్తమును ఇలా కలుపుకోవాలన్నమాట. కొత్తిమీర ఫుడ్ కలర్ వేసేసి, ఫుడ్ కలర్ ఏంటంటే జస్ట్ అట్రాక్టివ్ కోసమే, అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, అది ఆప్షనలే. నేనైతే వేసాను, కలర్ బాగుంటుంది అని చెప్పేసి. అండ్ ఇలాగా డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి నూనె బాగా మరిగే వరకు వేడి చేసుకోవాలి. ఇలా నూనె వేడి చేసుకున్న తర్వాత ఇందులోంచి ఇలా ఒక్కొక్క పీస్ తీయాలి. ఒక్కొక్క పీస్ తీసుకుంటూ ఇలా వేసుకోవాలన్నమాట. ఇలాగా ముద్దలాగా వేయకూడదు, ఒక్కొక్క పీసే తీసుకోవాలి. మనం ఏంటంటే కట్ చేసుకున్నప్పుడే పెద్ద పెద్ద పీసులాగా కట్ చేసుకోవాలి ఫ్లవర్ని. ఇలా వేసుకుంటే బాగుంటుంది. వీటితో పాటు పచ్చిమిర్చి కూడా వేంపేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ కూడాని ఇలా చూడండి, ఇలా వేసుకోవాలన్నమాట. విప్పుకుంటూ వేసుకోవాలి, ముద్దలాగా వేసుకోకూడదు. అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేంపుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో ఉంటే మాత్రం పైన మాడిపోతుంది, లోపల ఉడకదు, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది ఆ పువ్వు అనేది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వేంపుకోవాలి. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. సేమ్ మన రెస్టారెంట్లు అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో చేసినట్టుగానే వచ్చింది కదా. ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత తీసుకొని ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా ఇలా తీసేసుకోవాలి. చూసారు కదా ఎలా వేగాయో. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం ముందే కాలీఫ్లవర్ కొంచెం వేడి నీళ్ళలో వేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం అయితే ఏం తీసుకోదు, చాలా తొందరగా అయిపోతుంది ఇది. అండ్ మంచి స్నాక్ ఐటంగా కూడా తినొచ్చు. లేదు అంటే సాంబార్లో కానీ, పాలకూర పప్పు, దోసకాయ పప్పు, టమాటా పప్పు, ఇలా ఏ పప్పు చేసుకున్నా కూడా అందులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అండ్ దేనిలోకి సైడ్ డిష్గా కాకుండా మనం ఒట్టిగా అయినా నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ కట్ చేసుకొని తినేయచ్చు అనమాట. ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే మిగతావన్నీ కూడా వేసుకొని వేంపుకోవాలి. ఇలా విడివిడిగా వేయాలి. వేసేప్పుడైతే వేస్తున్నారు కదా, ముద్దలాగా ఒకటే దగ్గర వేసుకోవద్దు. ఏ ఫ్లవర్కి ఆ ఫ్లవర్ ఇలా విడివిడిగా వేయాలన్నమాట. ఇలాగా అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోండి. లోపల పచ్చి పచ్చిగా ఉండకుండా ఉంటుంది. ఇలా వస్తుంది ఫైనల్గా. ఇలా మొత్తం చేసేసుకోవాలి. మిర్చి కూడా ఫ్రై అవుతాయి తినేప్పుడైతే. ఇది కూడా చాలా బాగా టేస్ట్ ఉంటుంది, ఇందులో ఏది వేస్ట్ అవ్వదు. అండ్ ఏంటంటే ఇలా ఉల్లిగడ్డ కట్ చేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది. సేమ్ రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో రెస్టారెంట్లోకి వెళ్ళినప్పుడు తింటాం కదా మనం, సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. పిల్లలకు మాత్రం ఇంట్లో కంపల్సరీగా చేసి పెట్టండి. ఈవినింగ్ స్నాక్ లాగైనా తినొచ్చు. అండ్ సాంబారు, పప్పు చారు, పప్పు దేంతో చేసుకున్నా కూడా సైడ్ డిష్గా కూడా బాగుంటుంది.
ఉత్తిగా స్నాక్ ఐటెంలా కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే ఆల్ బాయ్.